ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు, బీసీ మేధావులు, బీసీ విద్యార్థి లోకం, బీసీ మహిళలు, బీసీ రైతు విభాగానికి సంబంధించిన వాళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనాడు తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసినటువంటి తప్పుల తడక రిపోర్ట్ని దాన్ని మేము ఒప్పుకోకపోవడంతో మళ్ళీ రీసర్వేకు గవర్నమెంట్ ఆర్డర్ వేసింది కాబట్టి, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి, రాహుల్ గాంధీ ఏదైతే సామాజిక న్యాయం అంటున్నాడో దానికి అనుగుణంగా కనీసం 1931 తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు అవకాశం కల్పించింది కాబట్టి వారు కరెక్ట్ లెక్కలు తీస్తారని ఇప్పటివరకైనా గడప గడపకు తిరిగి ఈ సర్వేని అందించి బీసీలకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పద్ధతిలో పోతే మాత్రం డెఫినెట్లీగా కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ ఉద్యమం అనేది ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచినారో తెలంగాణలో అక్కడి నుంచే ఈ ఉద్యమాన్ని గట్టిగా చేసి మా జనాభా లెక్కలు మేము రేపు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నాయి, ఎన్ని ఎంపీటీసీలు ఉన్నారు, ఆ లెక్కలన్నీ కూడా మేము గవర్నమెంట్కి అప్పచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసంపూర్తిగా చేసింది కాబట్టి ఇన్ని ప్రజా సంఘాలు, ఇన్ని కుల సంఘాలు, తీన్మార్ మండలం లాంటి వాళ్ళు, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం లాంటి వాళ్ళు అనేక మంది మేధావులను బయటకు వచ్చి ఈనాడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కింద సక్రమంగా చేస్తే మాకు అవకాశమే లేదు కదా ఈ ఉద్యమాలు చేసేది, అవకాశమే ఉండకపోయేది. ఎన్ని సమస్యలు సమాజంలో వాటికి పరిష్కార మార్గం దొరికినప్పుడు ఇప్పుడు వర్గీకరణ సమస్య ఉన్నది, కొంత పరిష్కార మార్గం చూపారు కాబట్టి వాళ్ళు ఉద్యమాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. 1,00,000 డబ్బులు 1000 గొంతులు. అసలు వీళ్ళకి ఒక ఇంటెన్షన్ లేకుండా పోయింది కదా. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఒక లెక్క లేదు కదా గవర్నమెంట్కి. లెక్క లేకపోవడం వల్లనే వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గం మీద ఉన్న ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ ఈ మధ్యన కుంటి జైపాల్ రెడ్డి జన్మదినాన్ని ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అఫీషియల్గా చేయాలి జన్మదినాన్ని అని అన్నారు. మరి అదే మా పి శివశంకర్ లాంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు బీసీలలో, మరి వాళ్ళ జన్మదినాన్ని కానీ వాళ్ళ విగ్రహాన్ని కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నెలకొల్పట్లేదు, వాళ్ళ జన్మదినాన్ని ఎందుకు గవర్నమెంట్ పక్షాన నిర్వహించట్లేదు? ఇవన్నీ కూడా బీసీలకి వీళ్ళకు ఓటు బ్యాంకు కావాలి తప్ప బీసీల పక్షాన వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా వీళ్ళు ఏం చేయలేరులే అన్న ఒక ఇంటెన్షన్ ఉన్నది. కాబట్టి దయచేసి అది మానుకోవాలి. సమగ్ర కుటుంబ సర్వే చేసేమో ఒక వర్గం బెనిఫిట్ అయింది, ఇప్పుడేమో ఈ కుటుంబ సర్వే చేసి ఈ రెడ్లీ అంతా కూడా ఈడబ్ల్యూస్ ద్వారా వాళ్ళ ఉద్యోగాల కొరకే స్ట్రెంథెన్ చేసుకోవడానికి అన్నట్టు కనపడుతుంది. కాబట్టి రీసర్వేలో గడపకు తిరిగి దీన్ని మానిటర్ చేయాలని, దీన్ని ఎట్లా మానిటర్ చేయాలంటే బీహార్ గవర్నమెంటు అది జనాభా లెక్కలు తీసేటప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ 26 సార్లు ఆయన రివ్యూ పెట్టిండు, సమీక్షా సమావేశాలు పెట్టినారు. మరి మన దగ్గర ఏది ఒక్కటి కూడా లేదు సమీక్షా సమావేశం. అంటే వీళ్ళ పక్షాన నీకు ఏం ఇంట్రెస్ట్ లేదు బీసీల పక్షాన. మేము చెప్పేది ఏంటంటే ఈనాటి సమావేశం ఏం తీర్మానం చేసిందంటే ఇప్పటికైనా సమగ్ర రీసర్వేని పకడ్బందీగా చేయండి. వీళ్ళకి రావాల్సిన సంపదని, వీళ్ళకి రావాల్సిన సంక్షేమ ఫలాలని, వీళ్ళకి రావాల్సిన అనేక హక్కులన్నింటినీ కూడా సరైన పద్ధతిలో ఇస్తారని ఈ సమావేశం తీర్మానించింది. ఈ స్థానిక సంస్థ కంపల్సరీగా మేము అవేర్నెస్ తీసుకొస్తాం. ఇప్పుడున్నటువంటి ప్రతి నియోజకవర్గంలో మా వాళ్ళకి లెక్కలు చెప్పినాం. మేము ప్రతి నియోజకవర్గంలో 1200 రాజకీయ ఉద్యోగాలు ఉంటాయి, 40 కులాలే ఉంటాయి. ఈ 40 కులాలం 1200 రాజకీయ ఉద్యోగాల్ని పంచుకుందాం. ఆ లెవెల్గా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బీసీ సామాజిక వర్గానికి పాలనలో భాగస్వామ్యం దొరుకుతుంది. కాబట్టి మాకు మధ్యన మేము అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? 100% మేము ఉమ్మడి జిల్లాల వారీగా మన వరంగల్లో పెట్టినాం. సభ బాగా సక్సెస్ అయింది. రేపు నెక్స్ట్ కరీంనగర్లో ఉన్నది. మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్స్ కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ మేము ఎక్కడ పోయినా కూడా ప్రతి విభాగాన్ని టచ్ చేస్తున్నాం. మల్లన్న గారు ఇప్పుడున్నటువంటి మూమెంట్లో మల్లన్న గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా సమాయత్తమైనరు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో రేపు ఈ చివరి ముఖ్యమంత్రి ఏదైతే అన్నాడు రేవంత్ రెడ్డి అని, అది కంపల్సరీ 100% క్లియర్ అవుతుంది. రేపు వచ్చేది బీసీల ముఖ్యమంత్రి. ఎవరైనా పనిచేస్తే సామాజిక తామాషా ప్రకారం రేపు 100% బీసీ ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు మల్లన్న గారు ఆధ్వర్యంలో. ఉద్యమాల కొరకు అన్ని సంఘాలను కలుపుకోబోతున్నారు. ఎస్ 100% చూస్తారు కదా వీళ్ళు ఎంతమంది వచ్చారు. డెఫినెట్లీ ఈ సమాజంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి బీసీ కుల సంఘాన్ని బీసీల మీద ఎవరైతే పనిచేస్తారో చాలా కాలం నుంచి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాం, కోఆర్డినేట్ చేస్తున్నాం, కలుపుకుంటున్నాం, వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తున్నాం. ఈ సమాజంలో బీసీలకు రాజ్యాధికారం అనే విషయంలో డెఫినెట్లీ వాళ్ళని షేర్ చేస్తున్నాం.